బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. తుని పాప కేసులో తీవ్ర ఉత్కంఠం నెలకొని ఉంది. పాప కేసులో ఇవాళ చాలా కీలకంగా మారుతుంది. ఇవాళ సోమావతి అమావాస్య కావడంతో పలు అనుమానాలను వ్యక్తపరుస్తున్నారు అక్కడ గ్రామంలో ఉన్న ప్రజలు, అలాగే మరి ముఖ్యంగా ట్రైబల్ వాసులందరూ. అమావాస్య నేపథ్యంలో గ్రామంలో హై టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. ఈ రోజైనా పాప ఆచూకీ దొరుకుతుందా అంటూ అందరూ ప్రశ్నిస్తున్నారు. అందరూ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలు ఎదురు చూస్తున్నారు. 9 రోజులు అవుతున్నా కూడా పాప జాడ కనిపించలేదు. పాప బ్రతికే ఉందని ఆశలు రేపారు జ్యోతిష్యులు పాప పరిసర ప్రాంతాల్లోనే ఉంది, దక్షిణం వైపు వెళితే పాప ఖచ్చితంగా దొరుకుతుంది అంటూ జ్యోతిష్యులు చెప్తున్నారు. పాప కోసం మరోపక్క ఎస్డిఆర్ఎఫ్ అలాగే ఎన్డీఆర్ఎఫ్ కేంద్రానికి సంబంధించిన బలగాలు, రాష్ట్రానికి సంబంధించిన బలగాలు, పోలీసులు, ఫోరెన్సిక్ బృందాలు సంయుక్తంగా ఆపరేషన్ని నిర్వహిస్తున్నాయి. కుక్క మృతితో కొత్త అనుమానాలు రేకెత్తిచ్చాయి. కుక్కపై ఎవరైనా కావాలనే విషప్రయోగం జరిగిందా? విషప్రయోగం చేయించారా? పాప అదృశ్యానికి సంబంధించిన రహస్యాన్ని మరి కుక్క చూసి ఉండవచ్చా? అందుకే కుక్కను కూడా మరి చంపే ప్రయత్నం చేశారా? ఆధారాలను తుడిచిపెట్టే ప్రయత్నం చేశారా? కుక్క మృతిపై ఇప్పటికే ప్రాంతంలో ఫోరెన్సిక్ టీం పూర్తిగా జల్లడి పట్టింది. ఎలాంటి ఆధారాలు ఉన్నాయి? కుక్క ఏదైనా తినిందా? దానికి ఏదైనా తినిపించే ప్రయత్నం చేశారా? విషాన్ని ఇచ్చే ప్రయత్నం చేశారా? కుక్కకు సంబంధించిన ఆ శరీరానికి సంబంధించిన ఆ పోస్ట్ మార్టం శాంపుల్స్ని ప్రస్తుతానికి విశాఖలోని ఫోరెన్సిక్ ల్యాబ్కి అధికారులు పంపించారు. ప్రాథమిక విచారణ మొదలైపోయింది. మరికొన్ని గంటల్లోనే పోస్ట్ మార్టంకి సంబంధించిన రిపోర్టు వచ్చే అవకాశం ఉంది. ఈరోజు చాలా కీలకంగా మారబోతుంది. కుక్క పోస్ట్ మార్టం రిపోర్టు కూడా వచ్చిన తర్వాత అసలు ఏం జరిగి ఉండొచ్చు అన్న విషయాలు బయటికి వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. కిడ్నాప్ జరిగి ఉంటే నిందితులు ఖచ్చితంగా స్థానికంగానే ఉండొచ్చని చాలామంది అనుమానాన్ని వ్యక్తపరుస్తున్నారు. మరోపక్కన డ్రోన్స్, స్నిఫర్ డాగ్స్ అలాగే కాల్ డేటాతో దర్యాప్తుని ముమ్మరం చేస్తున్నారు. ఆ రోజు ఆ సమయంలో ఒక 100 ఫోన్ కాల్స్ పైన పోలీసులు అనుమానాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఆ 100 ఫోన్ కాల్స్ ఎవరెవరు మాట్లాడారు వాళ్ళని కూడా ప్రస్తుతానికి విచారణకి పిలిచే ఆలోచనలో ఆల్రెడీ కొంతమందిని విచారించినట్టు కూడా సమాచారం వస్తుంది. మొత్తం మీద జ్యోతిష్యులు మాత్రం ఖచ్చితంగా గడిచిన 24 గంటలు, రాబోయే 24 గంటలు, మొత్తంగా నిన్న వాళ్ళు మాట్లాడుతూ రాబోయే 48 గంటల్లో పాపకు సంబంధించి ఖచ్చితంగా వివరాలు బయటికి వస్తాయి. దక్షిణం వైపు వెళ్తే పాప దొరుకుతుంది అంటూ కూడా జ్యోతిష్యులు చెప్పుకొచ్చారు. ఒక్కసారి దీనికి సంబంధించి జ్యోతిష్యులు రాఘవ శర్మ ఆయన ఏం మాట్లాడారు ఒక్కసారి ఆయన మాటల్లోని వినే ప్రయత్నం చేద్దాం. దాని తర్వాత డీటెయిల్గా మాట్లాడుకుందాం. గంటలలో పాపకి సంబంధించిన పరిపూర్ణమైన సమాచారం మీ అందరికీ అందుతుంది. పాప వెళ్ళిన స్థలం నుంచి దక్షిణం వైపు వెళితే ఖచ్చితంగా వాళ్ళకి కొంత వెసులుబాటు కలిగే అవకాశం ఉంటుంది. వాళ్ళకి కొన్ని ఆనవాళ్లు కలిగే అవకాశం ఉంటుంది. ఆ పాపకి ఏ రకమైనటువంటి పదార్థాలు తినిపిస్తున్నారు అనేది కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఆ పాప వెళ్ళిన వైపు మాత్రం దక్షిణ దిశగా మాత్రం ఆ పాపకి ఇబ్బంది ఉందని ఖచ్చితంగా చెప్పచ్చు. రాఘవ శర్మ చాలా క్లియర్గా దక్షిణం వైపు వెళితే పాప ఖచ్చితంగా దొరుకుతుంది. పాపకు సంబంధించిన ఆనవాళ్ళు, పాపకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ రానున్న 24-48 గంటల్లో ఖచ్చితంగా రాబోతుంది. మీ అందరికీ తెలుస్తుంది. ఈ 7 రోజుల పాటు పాపకి ఎలాంటి ఆహార పదార్థాలు తినిపించారు, ఎలాంటి హింసకేమైనా గురి చేశారా అన్న అంశాలన్నీ కూడా ఖచ్చితంగా ప్రజల్లోకి వస్తాయి అంటూ జ్యోతిష్యులు అయితే చెప్తున్నారు. ఒక 8-9 రోజులు గడిచిన తర్వాత పాప బ్రతికే ఉందా అంటూ అనుమానాలు వచ్చిన సమయంలో జ్యోతిష్యులు మాత్రం ఖచ్చితంగా చెప్తున్నారు పాప బ్రతికే ఉంది అని అంటున్నారు. స్థానికంగా మనం చూస్తే కనుక సుమారు ఒక 300 నుంచి 500 ఎకరాల పరిమాణంలో ఉన్న ఏరియా మొత్తాన్ని ఆ కేంద్రానికి సంబంధించిన బలగాలు, రాష్ట్రానికి సంబంధించిన బలగాలు క్షుణ్ణంగా పరిశీలించాయి. అక్కడున్న బావులు, బోరు బావులు కావచ్చు, అక్కడున్న కాలువలు కావచ్చు, ప్రతి చెట్టు కావచ్చు, అలాగే డ్రోన్స్ లాంటి టెక్నాలజీని కూడా యూజ్ చేసి పైనుంచి కూడా అది దట్టమైన అడవి కాదు, అది చిట్టి అడవి. అంటే సాధారణంగా దట్టమైన అడవిలో పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి, కానీ ఇక్కడ చిట్టి అడవి కాబట్టి చిన్న
చెట్లు మాత్రమే ఉండడం. సో స్థానికంగా కొంత కదలికలకి ఇబ్బంది మాత్రం కలిగింది బలగాలకి. మరి పాప ఖచ్చితంగా దగ్గరలోనే ఉంది. మరొక పక్క మనం గమనించాల్సిన విషయం, చాలామంది చెప్తున్న విషయం ఏంటంటే పీడియాట్రిషియన్స్తో కూడా నిన్న మేము మాట్లాడడం జరిగింది. ఆ పీడియాట్రిషియన్ డాక్టర్స్ కూడా చెప్తున్న విషయం ఏంటంటే పాప, ఆ వయసులో ఉన్న పాప 2-3 కిలోమీటర్ల కంటే ఎక్కువ నడిచి వెళ్ళే అవకాశం ఉండదు ఖచ్చితంగా. సో ఖచ్చితంగా ఎవరైనా తీసుకొని వెళ్ళారా? మరి 2-3 కిలోమీటర్లో ఆ రేడియస్లో పాప మాత్రం కనిపించలేదు. సో ఎవరైనా తీసుకెళ్ళి ఉన్నారు అన్న అనుమానాలే ఎక్కువ వస్తున్నాయి. ఎవరైనా తీసుకెళ్ళి ఉంటే పాప బ్రతికే ఉండొచ్చు అంటూ జ్యోతిష్యులు కూడా చెప్తున్నారు. సో మొత్తం మీద దీనికి సంబంధించి జ్యోతిష్యులు ఇంకా కొన్ని విషయాలని చెప్పే ప్రయత్నం చేస్తారు. ఒక్కసారి జ్యోతిష్యులు రాఘవ్ శర్మ ఇంకా ఏం చెప్పారో ఆయన మాటల్లోనే ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. పెడితే చాలు నాన్న, పెద్దగా దూరం కూడా ఏం లేదు. గట్టిగా మాట్లాడితే నడిస్తే 1 గంట, నడవకపోతే 1 అరగంట అంతే. వేలకి వేల 100 కిలోమీటర్లు అక్కడ ఉండదు. ఎందుకంటే ఆ ఏజెన్సీ ప్రాంతానికి ఒక హద్దు ఉంది, చచ్చింది కదా. ఆ హద్దు దాటితే మళ్ళీ ఆలోచనలు మారిపోతాయి. అందుకని దక్షిణం వైపు వెళ్ళి వీళ్ళు గనక పరిశీలిస్తే ఆనవాళ్లు దొరకచ్చు. కొంత మేరకు దాన్ని ఏమంటారు, ఆధారాలు కూడా దొరికే అవకాశం ఉంటుంది. కాబట్టి దక్షిణం వైపు ప్రస్తుతం వాళ్ళు ఎక్కడ ఉన్నా వెంటనే అటువైపు వెళితే ఖచ్చితంగా కొంత ఫలితం ఉంటుంది అని మాత్రం తెలియపరచగలను. అది ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ప్రయత్నిస్తే మరీ మంచిది. దక్షిణం వైపు జ్యోతిషులు చెప్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చాలా క్లియర్గా దక్షిణం వైపు వెళితే ఆనవాళ్ళు, ఆధారాలు ఖచ్చితంగా దొరుకుతాయి. మరోపక్క పాప ఎక్కువ దూరం వెళ్ళి ఉండదు, దగ్గరలోనే ఉంది పాప అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. సో చాలా క్లియర్గా ఆ దక్షిణం వైపు వెళ్తే ఆధారాలు దొరుకుతాయి అంటూ, ఆనవాళ్ళు కానీ ఆధారాలు దొరుకుతాయి అంటూ రాఘవ్ శర్మ చెప్తున్నారు. మరొకసారి రాఘవ్ శర్మ ఏం చెప్పారో ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. ఆధారాలు కూడా దొరికే అవకాశం ఉంటుంది. కాబట్టి దక్షిణం వైపు ప్రస్తుతం వాళ్ళు ఎక్కడ ఉన్నా వెంటనే అటువైపు వెళితే ఖచ్చితంగా కొంత ఫలితం ఉంటుంది అని మాత్రం తెలియపరచగలను. అది ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ప్రయత్నిస్తే మరీ మంచిది. దక్షిణం వైపు వెళితే చాలు నాన్న, పెద్దగా దూరం కూడా ఏం లేదు. గట్టిగా మాట్లాడితే నడిస్తే 1 గంట, నడవకపోతే 1 అరగంట అంతే. వేలకి వేల 100 కిలోమీటర్లు అక్కడ ఉండదు. ఎందుకంటే ఆ ఏజెన్సీ ప్రాంతానికి ఒక హద్దు ఉంది, చచ్చింది కదా. ఆ హద్దు దాటితే మళ్ళీ ఆలోచనలు మారిపోతాయి. అందుకని దక్షిణం వైపు వెళ్ళి వీళ్ళు గనక పరిశీలిస్తే ఆనవాళ్లు దొరకచ్చు. కొంత మేరకు దాన్ని ఏమంటారు, ఆధారాలు కూడా దొరికే అవకాశం ఉంటుంది. కాబట్టి దక్షిణం వైపు ప్రస్తుతం వాళ్ళు ఎక్కడ ఉన్నా వెంటనే అటువైపు వెళితే ఖచ్చితంగా కొంత ఫలితం ఉంటుంది అని మాత్రం తెలియపరచగలను. అది ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ప్రయత్నిస్తే మరీ మంచిది. దక్షిణం వైపు వెళితే చాలు. రైట్, జ్యోతిషులు రాఘవ్ శర్మ చెప్పినట్టు నడుచుకుంటూ వెళ్తే 1 గంట, లేక ఇతర ట్రాన్స్పోర్ట్ కానీ ఇంకేదైనా వాడితే అరగంట, మహా అయితే అరగంట అంటూ కూడా చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎంత తొందరగా వెళ్తే అంత తొందరగా దొరికే అవకాశం ఉందని చెప్పుకొస్తున్నారు. సో అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇవాళ కూడా కేంద్రానికి సంబంధించిన బలగాలు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎన్డీఆర్ఎఫ్ని వినియోగించుకోండి అంటూ ఆయన కూడా ఎస్పీతో మాట్లాడడం జరిగింది. అలాగే హోంమంత్రి కూడా మాట్లాడడం జరిగింది. ఎన్డీఆర్ఎఫ్ బలగాలు, అలాగే ఎస్డీఆర్ఎఫ్ బలగాలు, పోలీసు, ఫారెస్ట్, రెవెన్యూ, ఫోరెన్సిక్ అన్ని బలగాలు కూడా ఇవాళ మరొక మారు అవన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించే ప్రయత్నం చేస్తానంటూ వాళ్ళు కూడా చెప్తున్నారు. సో మొత్తం మీద దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు స్థానికంగా ఎలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి, ఇంట్లో తల్లి తండ్రి కూడా, ఇటు గణేష్ కానీ భవానీ కానీ వాళ్ళు కూడా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు ఏంటి అనేది అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ప్రకాష్ అందుబాటులో ఉన్నారు, ప్రకాష్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రకాష్, చెప్పండి, ప్రస్తుతానికి ఇవాళ యాక్టివిటీ ఎలా ఉండబోతుంది? మరి 9 రోజులు గడిచిన తర్వాత అమావాస్య అంటూ కూడా అనుమానాలు వస్తున్నాయి. మరోపక్క పాప బతికే ఉంది అంటూ జ్యోతిష్యులు వాళ్ళు కొత్త ఆశని రేపారు. సో పాప బ్రతికుండే అవకాశం ఉందా? ఇప్పుడు స్థానికంగా ఎలాంటి బలగాలు కూడా అక్కడ ఉన్నాయి ఏంటి? భవానీ అండ్ గణేష్కి సంబంధించి కూడా వాళ్ళ సైడ్ నుంచి ఎలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి?
కళ్యాణ్ ఇంకా చిన్నారి ఆచూకీ ఇప్పటికీ కూడా లభ్యం కావాలేదు. సరిగ్గా నిన్నటితో 9 రోజులు పూర్తయింది. నేడైతే 10వ రోజు. 10వ రోజు అయినా చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ తెలియకపోవడంతో తల్లిదండ్రులు కావచ్చు, మొత్తం యావత్ తెలుగు రాష్ట్రాల్లో కూడా చిన్నారి ఆచూకీ లభించాలని కూడా కోరుకుంటున్న నేపథ్యంలోనే సరిగ్గా ఈ రోజు అంతా కూడా ఉత్కంఠగానే ఉందని చెప్పాలి. ఎందుకంటే ఈ రోజు అమావాస్య కావడంతోనే ఈ సోమమతి అమావాస్య అంటారు. ఇది 3 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రం వస్తుంది. ఈ అమావాస్య నాడు ఈ యొక్క క్షుద్ర పూజలు, అలాగే భానుమతి, ఈ చేతబడులు ఇవన్నీ కూడా ప్రధానంగా ఈ యొక్క ఏజెన్సీ ప్రాంతాలు, కొండ ప్రాంతాల్లో కూడా సంచలనంగా మారుతుంటాయి. ఇటువంటి అమావాస్య నాడు ముఖ్యంగా ఎవరన్నా నరబలులు ఇచ్చేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతుంటాయి. అటువంటి ఆ విధంగానే చిన్నారి ఏమైనా జరిగిందా అనే కోణంలో కూడా ఈరోజు మొత్తం గ్రామస్తులు కావచ్చు, మొత్తం అందరూ కూడా ఇది మూఢనమ్మకాలు నమ్మే ప్రతి ఒక్కరు కూడా దీనిపైనే అందరూ కూడా అనుమానిస్తున్న పరిస్థితి కూడా కొనసాగుతుంది. ఎందుకంటే పాప ఏవైనా క్షుద్రగాళ్ళు ఎవరైనా తీసుకుని వెళ్ళి, లేదంటే గుప్త నిధుల కోసం ఈ రోజు బలి ఇస్తే గుప్త నిధులు లభిస్తుంటాయని కూడా, నరబలిలు చేస్తే వాళ్ళకి గుప్త నిధులు సొంతం అవుతాయని ఇటువంటి కోణం అనేక అనుమానాలు అయితే రేకెత్తిస్తున్న నేపథ్యంలోనే మొత్తం అంతా కూడా ఉత్కంఠగా నెలకొంటుంది. ఈ రోజు ప్రత్యేకంగా అమావాస్య కావడంతోనే శ్మశానాలు, ఆ యొక్క ప్రాంతాలు, మొత్తం అన్ని ప్రాంతాలలో కూడా మరొక కోణంలో కూడా కొంతమంది అనుమానం ఉన్న వాళ్ళు ఆ పాపంని దొరకాలని కోరుకుంటున్న వారు కూడా ఆ శ్మశానాలు కూడా జల్లెడబడుతున్నారు. అధికారులు కూడా ఇప్పటికే బృందాలు పెంచారు. ఎస్డీఆర్ బృందాలు నిన్న వరకు కూడా ఉన్నాయి. కానీ నిన్నటి నుంచి ఏపీ ఉప ముఖ్యమంత్రి ఆదేశాలతో ఎన్డీఆర్ బృందాలు అయితే రంగంలో దిగాయి. ఎన్డీఆర్ బృందాలు మొత్తం ఆ కొండను జల్లెడబడుతున్నాయి. ఈ యొక్క ప్రాంతంలోనే మొత్తం తిరుగుతున్న పరిస్థితి కనబడుతుంటే తల్లిదండ్రులు మాత్రం వాళ్ళంతా కూడా ఒకటే చెప్పుకొస్తున్నారు. తమ ఆవేదనను ఎవరు కూడా ఆపలేకపోతున్నాం. తల్లి యొక్క తన కన్నిటిని ఎవరు తుడవలేకపోతున్నాం. తన తల్లి ఇంకా జ్ఞానేశ్వరి యొక్క ఆ జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ తనైతే కుమిలిపోతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. తన ఆ తల్లి ఆ చిన్నారి ఇప్పుడు తన మాట విని ఇప్పటికీ 10 రోజులు అయిందంటూ కూడా తను పరితపిస్తుంది. తన పాప జాడ కోసం పక్కన అధికారులు నిరంతరం కష్టపడుతున్నా సరే పాప జాడ దొరకలేదు అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తుంది. మరో పక్కన ఈ రోజు ముఖ్యంగా 10వ రోజు కావడంతోనే ఈ ఉత్కంఠ అయితే ప్రధానంగా గ్రామస్తుల్లో కూడా నెలకొందని చెప్పాలి. ముఖ్యంగా పాప ఆ యొక్క ఆధారం కూడా కోల్పోయిన నేపథ్యంలోనే, అలాగే పాప ఆచూకీ లభించే, పాప దారి చూపించేటువంటి కుక్క కూడా చనిపోవడంతోనే ఉత్కంఠకు మరింత కీలకంగా మారింది. ఈ కేసులో కీలకంగా ఉన్నటువంటి కుక్క కూడా చనిపోవడంతోనే ఇప్పుడు ప్రధానంగా కుక్క ఏ విధంగా చనిపోయింది అనేది కూడా అందరిలో కూడా ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే కుక్కపై ఎవరైనా విష ప్రయోగం చేశారా, లేదంటే కుక్క 4 రోజుల తర్వాత వచ్చి దాని ప్రవర్తనలో మార్పు రావడానికి ఆ కుక్క పైన ఏదో చేసి ఉంటారనేదే ముఖ్యంగా అందరిలోని తలెత్తుతున్నటువంటి అనుమానం. ఆ కుక్క మరి వచ్చిన కుక్క కొంచెం యాక్టివ్గా మొదటగా ఉన్నప్పటికీ దాని ప్రవర్తనలో మార్పు రావడంతోనే తనపై ఎవరో విష ప్రయోగం చేస్తూ ఉంటారనేది కూడా చెప్పుకొస్తున్నారు. కుక్క వచ్చిన తర్వాత దాని ప్రాణాలు రక్షించడంలో అధికారులు కావచ్చు, అలాగే ఏదైతే వెటనరీ వైద్యుల యొక్క నిర్లక్ష్యం పూర్తిగా పొట్టచుచ్చినట్టు కనిపిస్తుందంటూ కూడా కొంతమంది జంతు ప్రేమికులు కూడా వాళ్ళు విమర్శలు చేస్తున్నారు. వచ్చినటువంటి కుక్కనికి ఆరోగ్యం బాగోలేదని తెలిసి దానికి సరైన వైద్యం అందించడం లేకపోయారు. అలాగే ఆ కుక్కకి వచ్చిన వెంటనే సెలైన్లు ఎక్కించాలి, అలాగే రక్త నమూనాలు సేకరించి ఆ కుక్కకి కావాల్సినటువంటి ట్రీట్మెంట్ జంతువుకు సంబంధించిన ఎవరైతే వెటనరీ వైద్యులు ఉన్నారో ఎందుకు చేయలేకపోయారు? ఒకే ఒక ఆధారం కుక్క పాప అదృశ్యం కేసులో ఈ ఒక్క ఆధారాన్ని కూడా ఎందుకు మిస్ చేశారంటూ కూడా జంతు ప్రేమికులే కూడా మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ కుక్కకు సంబంధించిన నిన్న పోస్ట్ మార్టం మొత్తం అన్ని కూడా పూర్తయ్యాయి. ఆ పోస్ట్ మార్టం విశాఖ ఫారెన్సిక్ ల్యాబ్ అయితే పంపించారు. ఆ విశాఖ ఫారెన్సిక్ ల్యాబ్ 36 గంటల్లో ఆ రిపోర్ట్ అయితే రానుంది. ఆ రిపోర్ట్ లో ఏముంది, ఆ రిపోర్ట్ లో ఏం రాబోతుంది, ఆ రిపోర్ట్ లో ఎటువంటి ఈ కుక్కకు సంబంధించినటువంటి ప్రాథమిక రిపోర్ట్ ఏముండబోతుంది అనేది కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. దీనిపై వైద్యులు కూడా నిన్నటి వరకు కూడా పోస్ట్ మార్టం చేసేందుకు కూడా ఆలస్యం చేశారు. అలాగే ఈ ఏదైతే వెటనరీ వైద్యులు ముఖ్యంగా ఆ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి వైద్యులు సీనియర్ ఏడీ లాంటి అధికారులు వచ్చి రావాలి. దానికి ఏదైతే పాపని వారం రోజుల పాటు జల్లెడ పెట్టి అధికారులు 10 రోజుల పాటు తిరుగుతున్నా సరే కీలకంగా కుక్క మాత్రమే కనుగొన్న నేపథ్యంలోనే ఆ కుక్కకి మరి సరైన వైద్యం అందించి దాన్ని బతికించడంలో వైద్య అధికారుల నిర్లక్ష్యమే పట్టొచ్చినట్టు కనబడుతుంది. దానికి GPS అమర్చడంలో కూడా అక్కడ వైద్య అధికారి నిర్లక్ష్యం, దానికి అమర్చినటువంటి ప్రొటెక్షన్ చేయకుండా కుక్కని GPS అమర్చే క్రమంలో కూడా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారనేది కూడా వార్తలు అయితే వినబడుతున్నాయి. ఎందుకంటే తన నోట్లో ఒక ఇనప చెవును పెట్టారు. ఈ GPS అంటే కరవకుండా నోరు తెరిచి కరవకుండా కూడా ఆ GPS ఓస
పెట్టిన నేపథ్యంలో కుక్క చాలా టెన్షన్ గురైంది. తన పీకని బలంగా నొక్కడంతోనే ఆ GPS అమర్చడంలోనే ఆ వైద్యులు సరైన దాని ప్రొటెక్షన్ చేయకుండా అంటే నోటికి దాని ఒక వైద్యులు అమర్చేటువంటి ఒక పరికరం ఉంటుంది, దాన్ని అయితే అమర్చాలి. అది కూడా అమర్చకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఒక ఊసను పెట్టి అది కట్టేయడంతోనే కుక్క మరింత టెన్షన్ గురైంది. తనకి ఏం జరుగుతుందో తెలియదు. ఇప్పటికే ఆ పాపతో తిరిగి వచ్చినటువంటి కుక్క అక్కడ చూడరాని దృశ్యం చూసింది, అక్కడ చేయరాని అక్కడ ఇబ్బందులు పడొచ్చినటువంటి కుక్కని ఈ విధంగా మరొక పరికరం అమర్చే క్రమంలో కూడా దాన్ని టెన్షన్ పెట్టి దాన్ని అయితే ఈ విధంగా చనిపోయినడానికి ప్రధాన కారణం కూడా కొన్ని నిర్లక్ష్యం కూడా కనపడుతుంది. వైద్యులు సరైన సూచనలు చేయలేదని కూడా చెప్పుకొస్తున్నారు. కుక్కను రక్షించలో పూర్తిగా విఫలమయ్యారు, దానికి వైద్యం అందించలో పూర్తిగా విఫలమయ్యారంటూ కూడా చెప్పుకోవచ్చు. విమర్శలు అయితే వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రిపోర్ట్ లో ఏం రాబోతుంది, ఆ రిపోర్ట్ ఎందులో ఎటువంటి ఉంటుంది, నిజంగా విష ప్రయోగం జరిగి ఉంటుందా, ఒకవేళ ఎవరైనా ఆ చుట్టుపక్కల ఉన్న వారే కుక్కను గమనిస్తూ కుక్క తిరిగి వచ్చిన తర్వాత కుక్క జాడ మనకు చెబుతుంది, కుక్క మన యొక్క ఆచూకీ చెప్పేస్తుందనే భయంతోనే వచ్చిన తర్వాత మరేమన్నా విష ప్రయోగం జరిగిందా, ఆ మంచినీళ్ళు తాగేటప్పుడు ఏదన్నా ఆ నీళ్ళలో ఏదన్నా పెట్టేస్తుంటారా, ఈ యొక్క కిడ్నాప్ పాపని అపహరించిన వారు ఆ యొక్క చుట్టుపక్కల ఉన్న వారే తెలిసిన వారే ఇటువంటి పని చేస్తుంటారా, వచ్చినటువంటి కుక్క మరి నిజంగా మన యొక్క ఆచూకీ చెప్పేస్తుందమ్మో అని భయంతోనే కుక్కని బతకనీయకుండా చేశారా అనే అనుమానాలు ప్రతి ఒక్కరిలో కూడా రేకెత్తుతున్నాయి. మరి అలాంటప్పుడు ఆ కుక్కని సంరక్షించాలి, ఆ కుక్కకి సరైన రక్షణ ఇవ్వాలి, ఆ కుక్కకి ఎవరైనా ఆచూకీ లభిస్తుందా, కుక్క యొక్క జాడ నిజంగా చెప్పేస్తుందా అని ఎవరైనా అబ్జర్వ్ చేస్తున్నారా, జనంతోనే ఆ యొక్క ప్రాంతంలోనే తిరుగుతూ అందరిలోనూ కలిసిపోతూ ఎప్పటికప్పుడు సమాచారం అక్కడ లీక్ అవుతున్న నేపథ్యంలోనే వాళ్ళు జాగ్రత్త పడుతూ ఉన్న పరిస్థితి కూడా లేకపోలేదు. అటువంటి సందర్భాలపైనే ఎక్కువ దృష్టి పెట్టాలి. మరి ఒక ఆధారాన్ని కూడా పోగొట్టుకున్నారు. ఆ కుక్కకి విష ప్రయోగం జరిగిందా ఎన్ని కోణాల్లో కూడా ఆలోచిస్తున్నారు. కానీ మరో పక్కన నేటికి 10 రోజులు పూర్తవుతుంది. నేటికి 10 రోజుల నేపథ్యంలో 10 రోజులు పూర్తయితే పర్లేదు, కానీ ఈ రోజు నిండు అమావాస్య, అలాగే శివునికి ఎంతో ప్రీతికరమైన రోజు కావడంతోనే అమావాస్య నాడు ఈ రోజు ఏం జరగబోతుంది, ఈ రోజు రాత్రికి ఏదైనా జరగబోతుందా, శ్మశానాలు మొత్తం అన్ని కూడా జల్లెడ పడితే బాగుంటుందని కూడా ప్రతి ఒక్కరిలో కూడా అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ప్రస్తుతం ఈ యొక్క ప్రాంతాల్లో మొత్తం అన్ని జల్లెడ పడుతున్నారు. 36 గంటల్లో దీనికి సంబంధించినటువంటి రిపోర్ట్ రాబోతుంది. మరి ఆ రిపోర్ట్ లో ఎటువంటి విషయాలు రాబోతున్నాయని కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఓ పక్క కనపడుతుంటేనే మొత్తం ఇప్పుడు మరొక్కసారి NDRF, SDRF బృందాలు పామాయిల తోటలు, ఆ కొండలు కోనలు మొత్తం అన్ని కూడా తిరుగుతున్నాయి. ఈ యొక్క డ్రోన్ కెమెరాల ద్వారా, అంటే థర్మల్ డ్రోన్ ద్వారా ఫారెస్ట్ అధికారులు ఆ కొండను జల్లెడ పెట్టారు. కొండలో ఎటువంటి జంతువులు ఉన్నాయి, ఎటువంటి జీవరాశులు, అడవి జంతువులు ఇప్పుడు అయితే సంచరిస్తున్నాయనే కోణంలో ఆ థర్మల్ డ్రోన్లో క్లియర్గా కనబడుతున్నాయి. ఏ జంతువు ఒక పాము కదలిస్తే ఆ కదలికలు క్లియర్గా థర్మల్ డ్రోన్లో కూడా దొరుకుతున్నాయి. అటువంటివన్నీ కూడా ఇప్పుడైతే ఇంకా అది అన్ని కోణాల్లో పక్కన ఆ కోణం పరిశీలిస్తున్నారు. మరొక 10 మందిని పోలీసులు అదుపులో తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. ఆ యొక్క అన్ని కోణాల్లో ఏదో కోణంలో క్లూ రాబోతుంది అనేది కూడా ఇంకా దీని విచారణ వేగవంతంలోనే ఉన్నారు. కానీ ఎటువంటి క్లూ కూడా రాని పరిస్థితి ప్రస్తుతం ఉంది. మొత్తం అందరూ కూడా కుటుంబ సభ్యుల్లో కావచ్చు, యావత్ తెలుగు రాష్ట్రాల్లో నేడు అమావాస్య కావడంతోనే ఈ అమావాస్య నాడు ఏదన్నా పాప ఆచూకీ లభిస్తుంది, ఎవరైనా శ్మశానాలు ఆ యొక్క ప్రాంతాల్లో క్షుద్ర పూజలు చేసే వాళ్ళని కూడా మొత్తం విచారిస్తే బాగుందనే కోణంలో కూడా ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. కళ్యాణ్. రైట్ ప్రకాష్, ఇటు తల్లి తండ్రి భవానీ గణేష్ పరిస్థితి ఎలా ఉంది ప్రస్తుతానికి? వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేశారా? ఎస్, వాళ్ళు ఒకటే చెప్పుకొస్తున్నారు. ఉన్న కుక్క వచ్చింది, కుక్కతో పాటు కుక్క పాప ఆచూకీ లభిస్తుంది అనేది నేను చూశాను. మొదటి నుంచి కూడా అనుకున్నాను, భావించాను. కానీ ఆ కుక్కకి ఏదో చేశారు, ఏదో జరిగింది అనేది కూడా మొదటి నుంచి చెప్పుకొస్తున్నాను. ఆ కుక్క ఒంటిపై గాయాలు ఉన్నాయి, ఆ కుక్కకి బలహీనత అయిపోయింది, ఆ కుక్క వచ్చిన వెంటనే నన్నుపై దాడి చేసి కరిసింది అంటే ఏదో సంథింగ్ ఏదో జరిగింది అనేది కూడా చెప్తున్నారు. అంటే ఆ కుక్క రిపోర్టు పైన ఆధారపడి ఉంది. ఆ రాత్రి అంతా కూడా కుక్క చనిపోతున్నటువంటి పరిస్థితుల్లో కూడా అధికారులకు ఫోన్ చేసాం, ఈ విధంగా కుక్క బిహేవ్ చేస్తుంది అని చెప్పిన నేపథ్యంలో దాన్ని ఎక్కడికి వెళ్ళిపోకుండా రాత్రి సమయంలో బంధించాలని కూడా చెప్పారని కూడా చెప్పుకొచ్చారు. మరి ఉదయం లేచేసరికి 10:30, ఉదయం అంతా మళ్ళీ బాగానే ఉంది, ఉదయం అటువంటిది 2:30 ప్రాంతానికి చనిపోయిందని కూడా తల్లి చెప్తుంది. ఆ కుక్కే ఆధారం, ఆ కుక్కే సంబంధించిన ఎవిడెన్స్ పాప యొక్క ఆచూకీ లభిస్తుందని ఎంతో 1000 కళ్ళతో ఎదురు చూశాను. కానీ ఎటువంటి
ఆ కుక్క కూడా చనిపోవడంతో ఆ పాపపై ఆశలు ఒక్క రోజుకి సన్నగిల్లుతున్నాయి అనే భావన నాలో కలిగి ఆ విషయాన్ని ఊహించుకునే కొలది కూడా చాలా బాధగా ఉంటుందని కూడా చెప్పుకొస్తుంది. తన ఆ చిన్నారి మాటలు విని చిన్నారి యొక్క అడుగు జాడలు చూసి ఇప్పటికే 10 రోజులు పూర్తయిపోతుందని కూడా తల్లి కంటతడి పెట్టుకుంటుంది. తండ్రి కూడా ఆ రోజు నేను పాపని వదలకుండా ఉంటే బాగుండు అనేది కూడా తన మెదడులో తొలిచేస్తున్న ప్రశ్న అంటూ కూడా తను కూడా ఏడుస్తూ కంటతడి పెట్టుకుంటున్నాడు తండ్రి. ఎందుకు ఆ రోజు వదలకుండా తనతో పాటు తీసుకెళ్ళిపోయినా పర్లేదు, లేదంటే నేను అక్కడ ఉండిపోయినా సరిపోను, ఆ రోజు ఆ ఒక్క నిమిషం కూడా ఆలోచించి పాపను తీసుకొస్తే ఇంత పరిస్థితులు వచ్చేవి కాదు అంటూ కూడా తన అదే పదే తను తలుచుకుని తన తండ్రి బాధపడుతున్నారు. తండ్రిని కూడా పోలీసులు అనుమానం ఇస్తున్నారు. కానీ అరగంట వ్యవధిలో తండ్రి ఏమి చేస్తారనేది ప్రతి ఒక్కరు కూర్చున్నా ఆ అరగంట వ్యవధిలో తన పిల్లను విడిచిపెట్టుకుని వెళ్ళాడు. అతను ఆ విడిచిపెట్టిన వ్యక్తి మళ్ళీ ఏ విధంగా అతనిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. అటువంటి కామెంట్స్ తల్లిదండ్రులపై చేయడం సరైనది కాదు, మీరు ఇక్కడికి వచ్చి చూస్తే పరిస్థితులు తెలుస్తాయంటూ కూడా తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాపై తప్పుడు ప్రచారం చేస్తూ మమ్మల్ని అనుమానిస్తూ అనేక విధాలుగా మీరు అనేక మంది అనేక విధాలుగా టీవీల్లో చెప్తున్నారు. అది సరైనది కాదు, ఇక్కడికి వస్తే మా బాధ ఏంటనే తెలుస్తుంది. నేను బాధపడిపోయి అంత విధంగా కూడా కొన్నాళ్ళ నుంచి కూడా బాధపడుతున్నా. చిన్న పాప ఒకరు ఉన్నారు, నాకు సరైన ఆహారం కూడా తీసుకోవడం లేదు, మేము ఏ శరీరానికి తింటున్నామా లేదా అనేది కూడా మాకు దానిపై ధ్యాస లేదు అంటూ కూడా తల్లి అయితే ఆవేదన వ్యక్తం చేస్తుంది. సరిగ్గా ఆ రోజు ఏం జరిగింది, తండ్రి అయితే మాత్రం ఇదే కోణంలో బాధపడుతున్న పరిస్థితి కనపడుతుంది. మరి చూడాలి. మరి ఈ రోజు అమావాస్య కావడంతో కుటుంబ సభ్యుల్లో కూడా ఒకటే టెన్షన్, ఎవరైనా దుర్మార్గులు ఈ విధంగా క్షుద్ర పూజలుగా పాపని ఏమన్నా ఊహించుకుంటేనే చాలా బాధగా ఉందంటూ ఆ విధంగా చేయొద్దు. కానీ దయచేసి పాపని ఎవరైనా తీసుకెళ్ళిన వారు మాకు అప్పగించాలి, ఎవరెక్కడే చోట ప్రాంతంలో వదిలేయండి, మేము తీసుకొచ్చుకుంటాం, మీపై ఎటువంటి కేసులు పెట్టం, జ్ఞానేశ్వరిని వదలండి అంటూ కూడా తల్లి ఆర్టీవీ ద్వారా కూడా వేడుకుంటుంది. అలాగే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా స్పందించి పాప ఆచూకీ కోసం జిల్లా ఎస్పీతో అధికార యంత్రాంగంతో మాట్లాడి అధికారులను ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అలాగే ఇవన్నీ కూడా రప్పించారు. జిల్లా ఎస్పీ బిందు మాధవ్ కూడా హోంమంత్రి అనిత కూడా నేరుగా ఆయనతో మాట్లాడింది. అనిత మాట్లాడిన నేపథ్యంలోనూ మొత్తం ఈ యొక్క ప్రాంతాన్ని కూడా జల్లెడ పెడుతున్నారు. ఏది ఏమైనా పాప ఆచూకీ నేడు లభిస్తుందా అని కూడా కోటి ఆశలతో యావత్ తెలుగు రాష్ట్రాల్లో కోట్లాది ప్రజలైతే ఎదురు చూస్తున్న పరిస్థితి. ప్రధానంగా ఈరోజు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, అమావాస్య నాడు నిజంగా క్షుద్ర పూజలు ఉంటే పాపని ఏదన్నా చేస్తారా దుర్మార్గులు అంటూ కూడా ప్రతి ఒక్కరిలో కూడా ఉత్కంఠ అయితే ప్రతి చోట కూడా కనపడుతుంది. కళ్యాణ్. రైట్ ప్రకాష్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మీరు ఒకసారి అలానే లైన్లో ఉండండి. ఒకసారి సిహెచ్ అగ్రహారం గ్రామానికి సంబంధించిన స్థానికులు ఏమనుకుంటున్నారో, అక్కడ ఉన్న వ్యక్తులందరూ పాప గురించి, పాప అదృశ్యంగా అవ్వడం, వీటన్నిటి గురించి ఏమనుకుంటున్నారో ఒక్కసారి వాళ్ళ మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. ఏళ్ళకి 9 రోజులు అవుతుందండి. ఆచీకి మాకు ఏం తెలుస్తుందండి, మేము పనికి వచ్చి వెళ్ళిపోతుంటాం. ఉదయం 8 గంటలకు వస్తాం, సాయంత్రం 5 గంటలకు వెళ్ళిపోతామండి. మా వెనకాల గుమస్తా సార్లు ఉంటారు, మళ్ళీ 5 గంటలకు వెళ్ళిపోతాం అంతేనండి. ఆ రోజైతే మేము పనే చేయలేదండి. ఇక్కడ చేయలేదండి, వేరే దిక్కలు చేసాం. ఈ వానర్ గోదే వేరే దిక్కలు చేసామండి. వెళ్ళడం అంటే మేము దారాన్ని నడిచి వెళ్తాం కదండి, అక్కడ ఉంటారు, ఇంటి దగ్గర ఉంటారు. అంతవరకు చూడడం ఇంక మరి మాకు తెలియదండి. అంతకు మించి ఏమనుకోవడానికన్నా మాకు ఏం తెలియదండి, ఏమీ తెలియలేదండి. మరి అలా మిస్ అవడం అంటే వాళ్ళ డాడీ వెనకాల అలా వెళ్ళింది అన్నట్టుగా అంటున్నారు. వాళ్ళ డాడీ మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళ మమ్మీకి అప్పచెప్పారు. ఇంకా తర్వాత ఇంకా ఆమె దగ్గర అతని దగ్గర ఉన్నదని ఆవిడ అనుకున్నదంట అండి, ఈవిడ దగ్గర ఉందని ఆయన అనుకున్నాడంట. ఇంకెంతలో మరి ఏమైంది అన్నది తెలియదండి. అదే అనుకున్నారు. మేము చూడడానికని వచ్చామండి ఇక్కడికి. అన్ని ఉంటాయండి, కాకపోతే ఇంకా అలా చూసుకుంటా జాయిగా మెల్లగా అలా నడుచుకుంటూ వెళ్తామండి. ఒకరి వెనకాల ఒకరు అలా నడుచుకుంటూ వెళ్తూ ఇంకా పని చేస్తామండి. ఇక్కడ మేము రావాలనే కోరుకుంటున్నామండి. ఎన్ని దేవుళ్ళకో ఎన్ని తల్లులకో మొక్కుకుంటున్నామండి. ఎందుకంటే ఏ బిడ్డ అన్నా మా బిడ్డతో సమానమే కదండి. అందువల్ల మాకు రావాలనే కోరుకుంటున్నామండి. మేము మీ ఇలా ఏదో ఎంక్వైరీ చేసుకుని జాగ్రత్తగా మా పాపని వాళ్ళకి అవునండి చేస్తున్నారండి. ఎవరు చేసి పని వాళ్ళు చేస్తున్నారండి. అవి ఏమో తెలియదండి మరి నాకైతేనే. అలాంటివన్నీ మాకు తెలియదండి. మరి మాకు అలాంటివి ఏమీ తెలియదండి. లేదండి, అటువంటివి ఎప్పుడు కూడా లేవండి. కానీ ఇలాగ మిస్ అవ్వడం కూడా ఇదే ఫస్ట్ సారండి. మేము ఎప్పుడు తెలియదండి మా కేసు ఇలాగా. పిక్కలు తోటలు ఉన్న వాళ్ళు వెళ్తారండి, మాకలంటే తోటలకు అంటా లేవు. పనికి రావడం ఉదయం వచ్చి 8 గంటలకి మళ్ళీ 5 గంటల వరకు ఉండి వెళ్ళిపోవడం తప్ప ఈ ఊరండి అగ్రహారం అండి. ఏళ్ళకి 9 రోజులు అవుతుందండి. ఆ పామాయిల్ తోటలో పనిచేసే వాళ్ళు ఎవరి పాప అయితే ఏంటి, మా పాపతో కూడా సమానమే కదా అంటూ కూడా మాట్లాడుకొచ్చారు. తిరిగి రావాలని మేము కూడా కోరుకుంటున్నాం. తోటలోనే మేము పని చేస్తుంటాం, కానీ ఆ రోజు మేము పని చేయలేదు,
తండ్రి వెనక వెళ్ళిన తర్వాత తండ్రి వెనకకి తీసుకొచ్చి మళ్ళీ ఇంటి దగ్గర దింపాడు. కానీ తండ్రి దగ్గరే ఉందని తల్లి అనుకుంది, తల్లి దగ్గరే పాప సురక్షితంగా ఉంది అని తండ్రి అనుకున్నాడు. మొత్తం మీద ఒక దురదృష్టకరమైన ఘటన చోటు చేసుకుంది. ఖచ్చితంగా పాప వెనకకి తిరిగి రావాలి అంటూ మేము కూడా కోరుకుంటున్నాం. సాధారణంగా ఈ ప్రాంతంలో కొన్ని పాములు కావచ్చు, ఇతర జంతువులు కనిపిస్తూనే ఉంటాయి. మా పని మేము చేసుకుంటూ వెళ్తాం పక్క నుంచి అంతే అంటూ కూడా అక్కడ సిహెచ్ అగ్రహారంలోనే ఆ తోట పరిసర ప్రాంతాల్లో పనిచేసే వాళ్ళందరూ కూడా చెప్పుకొస్తున్నారు. సో మొత్తం మీద మరి ఇవాళ అమావాస్య కావడంతో కొంత ఉత్కంఠం అయితే నెలకొని ఉంది. మరి స్థానికంగా కూడా ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. మరి ముఖ్యంగా భవానీ గణేష్ కూడా పాపకి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకూడదు, పాపకి ఏం జరగకూడదు, మాపై వస్తున్న అభియోగాలన్నీ కూడా వాస్తవాలు కాదు, ఇక్కడికి వచ్చి నిజమేంటో చూడండి, మేమేంటో అనేది మీకు అర్థమవుతుంది, మేము అసలు తినడం కూడా మానేశాము అంటూ కూడా భవానీ గణేష్ తల్లిదండ్రులు ఇద్దరు కూడా చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ప్రకాష్ అందుబాటులోనే ఉన్నారు. ప్రకాష్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రకాష్, చెప్పండి, ఇవాళ ఎలాంటి యాక్టివిటీ ఉండబోతుంది? ఇవాళ బలగాలు ఇప్పుడు అక్కడికి ఆల్రెడీ చేరుకున్నాయా? ఆల్రెడీ ఇవాళ సర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ మొదలైపోయిందా? ఎస్, అంటే మొదటి నుంచి కూడా చెప్పుకొస్తున్నారు. చర్చ ఆపరేషన్ పాప దొరికే వరకు కూడా మేము ఈ యొక్క ఆపరేషన్ అయితే ఆపమంటూ కూడా పోలీసులు అయితే చెప్పుకొస్తున్నారు. ఆ విధంగానే నిన్నటి వరకు ఎస్టీఆర్ఎఫ్ బృందాలు మాత్రమే ఉండే. ఇప్పుడు ప్రస్తుతం నిన్నటి నుంచి కూడా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో అటవీ శాఖ మంత్రిగా ఉన్న నేపథ్యంలోని అలాగే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా 30 మంది విజయవాడ నుంచి టీం కూడా రావడం జరిగింది. ఆ టీము మొత్తం ఈ యొక్క ముందు ఎస్టీఆర్ఎఫ్ బృందం తిరిగిన ప్రాంతాలు కాకుండా కొండ ప్రాంతాలు మొత్తం అన్ని కూడా క్షుణ్ణంగా ప్రతిదీ కూడా 1-2 సార్లు చెక్ చేస్తున్నారు. ఇప్పటికే వాళ్ళంతా కూడా ఒక 5 సార్లు చెక్ చేశారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క టీంకి ఒక్కొక్క సిఐని అయితే పోలీసులు అయితే అప్పగించారు. అలాగే అక్కడ ఉన్నటువంటి సోమనకోట సిఐ కావచ్చు, కృష్ణ భగవాన్, అలాగే పత్తిపాడు సిఐ ఎవరైతే ఉన్నారో ఆ సిఐ అప్పారావుతో పాటు సూర్య అప్పారావు, మొత్తం వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క టీంకి గైడెన్స్ ఇస్తూ ఈ యొక్క కొండ ప్రాంతాలను అయితే తిరుగుతున్నారు. అక్కడ చెన్నకేశవులు వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి రూరల్ సిఐ చెన్నకేశవులతో పాటు మొత్తం అందరూ కూడా ఈ టీంకి ఏదైతే ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు గతంలో తిరిగినటువంటి ప్రాంతాలని చూపిస్తూ వాళ్ళకి గైడెన్స్ ఇస్తూ ఆ యొక్క ప్రాంతాల్లో అటవీ ప్రాంతాల్లో ఒక టీము, అలాగే ఈ యొక్క పామేల తోటలో ఒక టీము, బోరుబాబుల దగ్గర ఈ యొక్క ప్రాంతాలను కూడా మనం చూస్తున్నాం. ఈ యొక్క ప్రాంతాలను కూడా 1-10 సార్లు చెక్ చేస్తున్నారు. ఏదైతే మామిడి తోటలోని జీడి మామిడి తోటలో పాప కనిపించిన ప్రాంతంలో ఆ యొక్క ప్రాంతాల్లోని మరొక టీము, ఇవన్నీ కూడా అంటే ఏదైనా పాపకు సంబంధించిన వస్త్రాలు, ఏదైనా చిన్న అనవాలు, పాపకు పట్టీలు కానీ ఇప్పటికే అలా ఏదైతే లైవ్ ఈ యొక్క వెండి పట్టీలు దొరికేటువంటి డిటెక్టర్ ఎవరైతే దాని ద్వారా కూడా ఆ యొక్క ప్రాంతాలను కూడా పరిశీలించారు. కానీ అక్కడ కూడా ఆచూకీ లభించని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా ఆ జ్యోతిషులు పాప దొరుకుతుందని ప్రతి ఒక్కరు కూడా దీనిపై ఉత్కంఠగా వాళ్ళైతే ఆ పాప అందరిలో కూడా ఆశలు రేకెత్తిస్తున్నారు. జ్యోతిషులు ముఖ్యంగా చూస్తున్న పాప 300 కిలోమీటర్ల దూరంలో ఉంది. కొంతమందికి అపహరించి తీసుకుని వెళ్ళారు. అలాగే పాప పరిస్థితి చాలా బాగోలేదు. అంతేగాని పాప దక్షిణ దిశగా వెళ్తే దొరుకుతుంది, దక్షిణ దిశగా కొంతమంది వెళ్తే పాపకు సంబంధించిన ఆనవాళ్ళు దొరుకుతాయంటూ కూడా అనేక మంది జ్యోతిషులు అయితే ఆశలు చిగురిస్తున్న పరిస్థితి కనపడుతుంది. కళ్యాణ్, రైట్ ప్రకాష్, దక్షిణం వైపు అంటే అడవి ఉన్న వైపు అని చెప్పొచ్చా? మీరు అక్కడికి వెళ్ళారు కాబట్టి దక్షిణం ఎటు సైడు ఏముంది అనేది మీకు ఐడియా ఉంటుంది కదా? ఎస్, దక్షిణ వైపు అంటే మనం వెళ్ళినటువంటి ప్రాంతంలో దక్షిణ వైపు పాప వెళ్ళినటువంటి ప్రాంతమే దక్షిణ వైపుగా చెప్పుకొస్తున్నారు. అంటే పాప నడుచుకుంటూ వెళ్ళింది కుక్కతో పాటు. అక్కడ దక్షిణ వైపుగా వెళ్ళిపోతే అక్కడ ఫినిషింగ్ ఉంటుంది. ఒక పామాయిల తోట ఎండింగ్ లో ఫినిషింగ్ ఉంటుంది. అక్కడ పెద్ద జంతువులు కానీ కనీసం ఏది కూడా ఫినిషింగ్ దాటి లోపలికి వచ్చే ఒక ఛాన్సే లేదు. అటువంటిది దక్షిణ వైపు అంటే పాప ఏడుస్తూ ఆ ఫినిషింగ్ దగ్గరికి వెళ్ళిపోతే అటువైపు సరిగ్గా సిహెచ్ అగ్రహారం ఆ రోడ్డు వస్తుంది. ఆ రోడ్డు అంటే చిన్నపాటి అక్కడ ఉన్నటువంటి అగ్రహారం సంబంధించిన దాదాపుగా ఒక 400 మంది ఇళ్ళు ఉన్నాయి. అవన్నీ కూడా ఆ ఎండింగ్ అక్కడ నుంచి దక్షిణ వైపు అయితే రోడ్డు వస్తుంది. రోడ్డు నుంచి ఇంకా మరి ఎటువైపు వెళ్ళిపోయిందో మరి అటువైపు ఎవరన్నా అపహరించి ఉండే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. దక్షిణ వైపు అంటే మనకి ప్రధానంగా అదే ప్రాంతం వస్తుంది. అక్కడ నుంచి మరొక కోణంలో చూసుకుంటే పాప ఉన్నటువంటి వెనక ఇంటి భాగం వస్తుంది. ఇంటి భాగం అంటే కొండలు ఉన్నాయి. కొండలు అంటే
తూర్పుకు ఇటువైపు ఉన్న నేపథ్యంలోనే ఆ విధంగా అయితే అనేక అనుమానాలు అయితే వస్తున్నాయి. దక్షిణ వైపు అంటే కొంచెం అక్కడ మనం కూడా చూడాలి, ఇటువైపు అనేది కూడా మనం ఈ యొక్క ఏదైతే సంబంధించిన పరికరాన్ని ఉపయోగించి దక్షిణ వైపు పూర్తిగా ఒకసారి చూడాలి. ఆ యొక్క పరిశీలన అయితే మనం కూడా చేస్తేనే మన దానిపై ఒక క్లారిటీ అయితే వస్తుంది. మరి మనం ఉన్నటువంటి ప్రాంతం అడవి ప్రాంతం కాబట్టి కొంచెం నావిగేషన్ ప్రాబ్లం కూడా కొంచెం ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మనం పామాయిల తోటలో తిరిగాం, తూర్పేటో పరబేటో కూడా లోపలికి వెళ్తే మాత్రం భయంకరంగా ఉంది. అటువంటిది ఒకసారి మనం కూడా నావిగేషన్ వేసి చూస్తే మనకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనపడుతుంది. జ్యోతిష్యులు అయితే ఈ విధంగా దక్షిణ వైపు వెళ్తే అందులో కొంతమంది పాపని అనేక విధాలుగా ఉన్న చిత్రహింసలు చేస్తున్నారనే అనుమానాలు అయితే వాళ్ళు కూడా చేస్తున్నారు. అంటే ఈ విధంగా ఆశలు చిగురిస్తున్నాయి, రకరకాలుగా అనేక విధాలుగా దీనిపై విశ్లేషణ అయితే చెప్తున్న నేపథ్యంలోనే భయమేస్తుంది. ఆ యొక్క మాటలు ఏంటంటేనే తల్లిదండ్రులు కూడా ఈ విధంగానే ఇటువంటివన్నీ కూడా వినే భయపడుతున్నారు. వాళ్ళు ఈ యొక్క పాపను అపహరించే విషయంలో కూడా ఒక మహిళ కూడా ఉందని కూడా చెప్పడం కూడా ఇక్కడ కొంచెం ఆశ్చర్యాన్ని గురి చేస్తుంది. అంటే ఇవన్నీ వాళ్ళ అంటే జ్యోతిష్యులు చెప్పే మాటలు మాత్రమే. అంటే మనకి మరి ఏం జరిగింది అనేది కూడా అసలు విషయం పెరిమెళ్ళకే ఎరిక అన్నట్టుగా ఆ విషయం మరి ఏం జరిగింది, పాప మరి ఎలా మిస్ అవుద్ది, కనీసం 20 నిమిషాల్లో ఏం జరిగింది అనేది మొత్తం అందరిలో తలెత్తున్న ప్రశ్న. ఈ యొక్క గణేష్ పాపను ఇలా విడిచిపెట్టాడు, 20 నిమిషాల్లో కొబ్బరి బొండాలు తీశారు, అలాగే వెళ్ళి తిరిగి రావడానికి పాప తన వెనకాలే వెళ్ళిందనే విషయం తనకైతే తెలియదు. అలాగే వెళ్ళి 20 నిమిషాల్లో పాప మిస్ అయింది, మీ పాప ఎక్కడ ఉందని కూడా గ్రామంలో ముగ్గురు వచ్చి చెప్పడం, ఆ ముగ్గురు కూడా ఆ పోలీసులు విచారించారు. మీకు పాప మరి అక్కడ ఉందని చెప్పినప్పుడు మీరు అక్కడికి వెళ్ళి పాపం తీసుకురావాలి కదా, మీరు ఎందుకు మరి ఆ ముగ్గురు మరి ఏం చేస్తారు, కుర్రాలు ఆకతాయిలు వాళ్ళందరూ కూడా. మరి ఆ ఆకతాయిలు కూడా పోలీసులు పదే పదే విచారించిన నేపథ్యంలో వాళ్ళు కూడా కొంచెం అనవసరంగా మేము పాప ఎక్కడ ఉందని చెప్పామని బాధ కూడా వాళ్ళ అంటే పోలీసులు మరి వాళ్ళ డైరెక్షన్లో వాళ్ళ ఫోన్ ఇన్వెస్టిగేషన్ చేస్తారు. అంతేకాకుండా అక్కడ చూసిన తాతారావు మన ఎవరైతే మొదటగా చూసిన ఆ తాతారావు ఎవరైతే ఉన్నారో అతను కూడా పదే పదే ప్రశ్నించారో అతను మాటలకు పొంతలు లేకపోవడంతోనే ఇప్పుడు వచ్చినటువంటి ప్రధాన సమస్యగా చిక్కంతా అక్కడే వచ్చి పడింది. అతనిలో సరిగ్గా అతను నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా ఏంటనేది కూడా ఇతను వెళ్ళి ఆ కుర్రోళ్ళు చెప్పడం, ఆ కుర్రోళ్ళు అమ్మ ఇక్కడికి వచ్చి వీళ్ళతో చెప్పడం, ఆ యొక్క తాతారావు మానసిక స్థితి సరిగా ఉండదని కూడా గ్రామస్తులు చెప్పుకొస్తున్నారు. అటువంటిది మరి అతని మాటలు ఎంతవరకు నిజం, తోటలో పాపని కుక్కని చూశాను, కుక్క పాపను తీసుకొస్తుంటే కుక్క అరిసింది, ఇవన్నీ కూడా అతను చెప్పడం కూడా కొంచెం ఆశ్చర్యానికి కొంచెం అనుమానాలకు తావుతీస్తున్నప్పటికీ తన మాటలో కొంచెం అతని యొక్క మానసిక సరిగా ఉండదు, అతని మాటలో పెద్దగా పట్టించుకోవద్దని గ్రామస్తులు కూడా చెప్పుకొస్తున్నారు. ఆ పోలీసులు కూడా ఇదే వెర్షన్ చెప్పుకొస్తున్నారు. అతని వెర్షన్ని పూర్తిగా డెలిట్ చేశారు. ఎందుకంటే అతని యొక్క మాటల్లో సరిగా వాస్తవం లేదు. అతను వెళ్ళి ఊళ్ళో వాళ్ళకి చెప్తే ఊళ్ళో వాళ్ళు వచ్చి ముగ్గురు కుర్రాళ్ళు కూడా వీళ్ళతో చెప్పారు. అంతేగాని పెద్దగా దీంట్లో పాప అదృశ్యమైందంటే నేను అక్కడ చూశానని ఏదో అతను ఉద్దేశపూర్వక మామూలుగా అది మాటల్లో చెప్పి ఉంటాడు. అది విని వీళ్ళు రావడం ఇవన్నీ కూడా కొంచెం అనుమానాలకు తీస్తున్నప్పటికీ ఏది కూడా స్పష్టత లేకపోవడంతోనే మొత్తం చిక్కంతా ఎక్కడ వచ్చి పడింది. ఎవరు కూడా సరైన దీనిపై సమాచారం లేకపోవడం, పోలీసులు ఇన్ని రోజులు తిరిగినా సరే సరైన ఆచూకీ లభించకపోవడం, అంటే ఇన్ని రోజులు ప్రయత్నాలు జల్లెడబట్టిన ఎటువంటి ఆచూకీ రాకపోవడం, ప్రస్తుతం కేవలం ఇప్పుడు టెక్నికల్ ఎవిడెన్స్ మాత్రమే పోలీసులు అదొకటే కీలకంగా ఉంది. ఒక పక్కన కుక్కకు వచ్చినటువంటి రిపోర్ట్ నిజంగా జంతువులు దాడి చేస్తుంటాయంటే నిజం జంతువుల అటాక్ వల్ల పాపకి ప్రమాదం జరిగి ఉన్నదని ఒక అనుమానం వ్యక్తం చేస్తుంది. నిజంగా విషప్రయోగం మాత్రం జరిగిందని వచ్చిందంటే మాత్రం నిజంగా ఎవరో అపహరించే వాళ్ళే కుక్కపై విషప్రయోగం చేశారు. చుట్టుపక్కల తిరుగుతూనే కుక్కని విషప్రయోగం చేసి తన జాడ చెప్తుందన్న భయంతోనే ఈ విధంగా చేశారనేది ఒక అనుమానం క్లారిటీ అయితే వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఇలాగ ఒకటి కూడా అనుమానాలు తప్ప అనుమానాలు అలా ప్రతి ఒక్కరిపై ఆరోపణలు దీనిపై ఆ పాప ఏమైందని కూడా ఒక క్లారిటీ అయితే పూర్తిగా 10 రోజులైనా సరే ఇప్పుడు లేకపోవడమే ప్రతి ఒక్కరిలో కలచి వేస్తున్నది. పాప ఉందా లేదా, లైవ్ లో ఎక్కడ ఉంది, ఎంత దూరంలో ఉంది, ఎవరు తీసుకెళ్లారు, ఇవన్నీ కూడా అనేక విధాలుగా ప్రశ్నలు అయితే ప్రతి ఒక్కరిలో కూడా తలెత్తుతున్న పరిస్థితి కనపడుతుంది. కళ్యాణ్ చూడాలి 7 అమావాస్య మరి ఎటువంటి పరిణామాలు దారితీస్తుందో. అమావాస్య అంటే నిజంగా ఒక కీడు తలపెడుతుందని కూడా కొంతమంది భావిస్తుంటారు. కొంతమంది అమావాస్య నాడు పూజలు చేస్తే మేలు జరుగుతుందని కొంతమంది భావిస్తుంటారు. అమావాస్య నాడు అదే ఈ విధంగా క్షుద్ర పూజలు చేసి అనేక విధాలుగా చేస్తే వాళ్ళకి గుప్త నిధులు లభిస్తాయని కొంతమంది రకాలుగా అనుకుంటారు. ఈ అమావాస్య మరి అనేక విధాలుగా కొంతమంది చెడు తలపడుతుంది, ఏదో ఒక ప్రమాదాలు పొంచి ఉంటుంటాయి. అమావాస్య అంటే చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా చెప్పుకొస్తున్నారు. ఏ విధంగా నమ్మకాలు మూఢనమ్మకాలు నమ్మేవారు కూడా అనేక మంది ఉన్న పరిస్థితులు ఉన్న నేపథ్యంలో మరి చూడాలి మరి ఈ రోజు అమావాస్య నాడు ఏం జరగబోతుంది అనేది ఉత్కంఠత మాత్రం ఉండాలి ప్రతి ఒక్కరిలో ఉందని చెప్పాలి. కళ్యాణ్.
రైట్ ప్రకాష్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద పాప దక్షిణం వైపే వెళ్ళిందా? ఒకవేళ దక్షిణం వైపు వెళ్తే పక్కనే ఉన్న ఊరు సిహెచ్ అగ్రహారంకి సంబంధించి సుమారు 400 మంది వ్యక్తులు అక్కడ ఉంటున్నారు. మరి అక్కడ ఉన్న ఆ తాతారావు అనే వ్యక్తి నేను చూశానంటూ అతను చెప్పడం తన మతి స్థిమితం సరిగ్గా లేదంటూ కూడా పోలీసులు ధృవీకరించే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఉన్న గ్రామానికి సంబంధించిన ప్రజలు కూడా అదే చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. 3 ఆకతాయిలు వచ్చారు. ఇప్పటిదాకా పోలీసులు సుమారు 10 మందిని ప్రాథమిక విచారణ చేశారు. కొంతమందిని ఇప్పటికీ కస్టడీలోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. సుమారు 100 ఫోన్ కాల్స్, ఆ ఏరియా నుంచి 100 ఫోన్ కాల్స్ పైన పోలీసులు అనుమానాన్ని వ్యక్తపరుస్తున్నారు. వారందరిపైన కూడా మరి ఇన్వెస్టిగేషన్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. మరోపక్కన ఫ్యామిలీకి సంబంధించి ఒకసారి మనం మాట్లాడుకుంటే కనుక భవానీ, గణేష్ తల్లిదండ్రి ఇద్దరు కూడా చాలా బాధని వ్యక్తపరుస్తున్నారు. ఖచ్చితంగా ఇవ్వాలనైనా మా పాప మాకు దక్కితే చాలు అంటూ గతంలో ఇటు సీఎం చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి మాట్లాడారు. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా వాళ్ళు ప్రాధేయపడ్డారు, ఇంకా కొన్ని బలగాలను పంపించండి, ఇంకా ముమ్మరంగా వెతికే ప్రయత్నం చేయండి, మా పాపని తిరిగి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి అంటే ఒక పక్కన మనం చూస్తే ఒక 20 నుంచి 30 నిమిషాల వ్యవధిలోనే మరి 50 ఎకరాల పామాయిల్ తోటని దాటుకొని పాప ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది, ఎవరు తీసుకెళ్ళిపోయి ఉంటారు? మరో పక్కన ఎలాంటి క్రూర మృగాలు కానీ అడవి పందులు ఎక్కువ శాతం అక్కడ ఉంటాయంటూ కూడా పోలీసు అధికారులు చెప్పుకొచ్చారు. అదే అడవి పందులతో పాటు కొండ చిలువలు ఉండే అవకాశం ఉంటుంది అంటూ చెప్పుకొచ్చారు. కానీ పామాయిల్ తోట చుట్టూ కూడా దక్షిణం వైపు మరి ముఖ్యంగా అక్కడ భారీ ఫెన్స్ని కూడా నిర్మించారు. కాబట్టి జంతువులు వచ్చే అవకాశం లేదంటూ పోలీసులు చెప్తున్నారు. ఇది ఖచ్చితంగా మనుషులు చేసిన పనే, ఇతర వ్యక్తులు చేసిన పనే. కుక్క చనిపోవడానికి కూడా స్థానికంగా అక్కడ ఉన్న వ్యక్తులే కారణమై ఉండొచ్చు అంటూ కూడా అనుమానాలను వ్యక్తపరుస్తున్నారు. సో దీనికి సంబంధించి ఒకసారి తల్లి భవానీ మాట్లాడిన మాటలు ఒక్కసారి ఆ తల్లి బాధను కూడా వినే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఇన్ని రోజులైతే పాప నేను ఎప్పుడు లేను, అలాంటిది ఇప్పుడు ఉండడానికి కూడా నాకు కష్టమైపోతుంది. చిన్నారిని ఆడిస్తూ ఒక వీడియో ఉంది. ఎలా ఇప్పుడు ఇన్ని రోజులైతే పాప నేను ఎప్పుడు లేను, అలాంటిది ఇప్పుడు ఉండడానికి కూడా నాకు కష్టమైపోతుంది. చిన్నారి